ఆ టీచర్ రోల్ని చూసి బాబోయ్ ఇంత ఇంత సాడిస్టిక్గా ఉందంటే అనుకోకండి. సో స్వీట్, సో దాన్ని ఏమంటారు, ఒక మాట కూడా చాలా పద్ధతిగా ఒక్కరిని కూడా బాధ పెట్టకూడదు అనుకునే టైపు. సినిమా వరకు ఉండండి, బయట మాత్రం ఆవిడని చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయొచ్చు. షీ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్. అండ్ స్వాసికలో ఉన్నది ఏంటంటే, మీరు ఆ క్యారెక్టర్ చూశారు కదండి, అలాంటి క్యారెక్టర్ చెప్పినప్పుడు స్వాసిక ఎలా రియాక్ట్ అవుతుంది, సార్ ఈ క్యారెక్టర్ కొంచెం నేను చేయలేను సార్ అలాంటిదని. క్యారెక్టర్ చెప్పంగానే సార్ వాట్ ఏ క్యారెక్టర్ సార్, ఐ లైక్ ఇట్ సార్ అని. బికాస్ షీఈ్ అన్ ఆర్టిస్ట్. అలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ వచ్చినప్పుడు ఇచ్చి పడేయాలి ఈ క్యారెక్టర్కి మొత్తం అని. లైక్ ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ ఉన్నారు కదా మన రమేష్ సార్, ఆయన కూడా కథ చెప్పినప్పుడు సార్ మీకు సరిపోతుందా ఇంటెన్సిటీ, ఇంకా లేదు సార్ సరిపోతుంది, ఫ్యామిలీస్ వరకు సరిపోతుంది మాకు అని చెప్పేవాడిని నేను. సో సచ్ ఏ వెరీ యాంటిసిపేటెడ్ అండ్ కాన్షియస్ ఆర్టిస్టులు అండి వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అసలు అంటే పై లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగులో మేము చేస్తున్నా ఆడియన్స్ కంగారు పడలేదు, టక్కుమని కనెక్ట్ అయ్యారు. అరే ఇది మన సీరియల్లో ఉన్న టీచరే, ఈ సాడిస్ట్ టీచరే. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ షోన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద సొసైటీ అండ్ బీయింగ్ ఐఎమ్ ఏ టీచర్. నేను టీచర్గా వర్క్ చేసి వచ్చాను. నాకు టీచర్స్ అన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా, పొలిటికల్ సిస్టమ్ అన్నా, పొలిటీషియన్స్ విపరీతమైన రెస్పెక్ట్. బట్ ఐ వాంట్ టు షో వాట్ ఆర్ ద రాంగ్ సైడ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గర్ల్స్. అది మాత్రమే చూపించాలనుకున్నాను. అది చూపిస్తేనే మంచి టీచర్ వాల్యూ కూడా తెలుస్తుంది. సో ఆ మంచిని చూపించడానికి ఆ చెడుని చూపించాల్సి వచ్చింది. దాన్ని కరెక్ట్గా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వాసిక గారు. అండ్ దెన్ ఆర్టిస్ట్, ఓకే కమింగ్ టు చిన్న పెద్ద లేదండి. ఒకసారి అమ్మాయిలు లేవండమ్మా ఒకసారి ఫాస్ట్గా ఇక్కడికి వచ్చారా. ఐఎమ్ టేకింగ్ బిట్ టైం అండి, ఎందుకంటే వాళ్ళందరికీ ఉంటుంది. డైరెక్టర్ నోట్లో నుంచి మా పేర్లు వచ్చి 2 నిమిషాలు మాడితే చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతారు. పక్కకి రండి. వీళ్ళందరూ అండి నా క్రెడిట్ ఏం లేదు. నాయుడు అని చెప్పేసి నాకు ఒక కాస్టింగ్ ఏడి ఉన్నాడు, లక్ష్మీ నాయుడు అని. దాని తర్వాత మీ ఏజెంట్ పేరేమో గంగాధర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక 100 మంది అమ్మాయిలను చూపించారండి మాకు. అన్న లిటరల్లీ 100 మంది అన్న చూపించడం. పెద్ద అమ్మాయి అయిపోతుంది, చిన్న అమ్మాయి 10th క్లాస్లో ఉండాలి. వాళ్ళలో ఒక జెన్యూనిటీ ఉండాలి, వాళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉండాలి, చూడడానికి కలగా ఉండాలి అమ్మాయిలు, మనలలో పిల్లల్లా ఉండాలని. అసలు ఎంత వర్క్ చేశాడంటే నాయుడు అండ్ దట్ గంగాధర్ ఈ వజ్రాలను మాకు సినిమాకి ఇచ్చాడండి ఇరుముడికి. ప్రతి అమ్మాయి చిన్న చిన్న డైలాగ్స్, ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, అంటే ఈ అమ్మాయిది ఒక రీల్లో డైలాగ్ ఉంటుంది, ఈ అమ్మాయిది ఆ అమ్మాయి కబడ్డీలో చేస్తుంది. అసలు డైరెక్టర్ సార్ ఇంకా ఏం చేయమంటారో చెప్పండి అది ఇది అని చెప్పి వెరీ హార్డ్ వర్కింగ్. వీళ్ళందరూ ఫ్యూచర్లో మంచి ఆర్టిస్టులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషలీ శామ్. కథంతా మీకు తెలుసు కదా, గాయత్రి చుట్టూ నడుస్తుంది. సో ఈ అమ్మాయిలో ఇన్నోసెన్స్, టెన్షన్, ఎమోషన్ వర్కౌట్ అయితేనే సినిమా అంతా వర్కౌట్ అవుతుంది. టెర్రిఫిక్గా యాక్ట్ చేసావు శామ్, యు ఆర్ టెర్రిఫిక్ నిజంగా. అంటే నీ ఇమేజ్, ఈ అమ్మాయి ఇమేజ్ ఒక రేడియో యాక్టివ్ ఇమేజ్ లాగా ఉండిపోయిందండి జనాలకి. అందుకే స్క్రీన్ ప్లే ఈరోజు ఇరుముడు స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందంటే ఇలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ల వల్ల. శామ్ యూ రాక్ యాక్చువల్లీ. యా ప్లీజ్ లివ్.